కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా డాక్టర్ ఎస్ లింగమూర్తి గారిని కోరుతున్నాను. బోలో భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఉదయం నుండి కూడా తెలంగాణ ప్రాంతం మొత్తం నుండి కూడా అన్ని క్షేత్రాల నుండి స్వావలంబి భారత్ అభియాన్లో ఏవైతే క్షేత్రాలను మనం అనుకున్నామో అన్ని క్షేత్రాల నుండి అందరూ కార్యకర్తలు ఇంచుమించుగా పాల్గొనడం జరిగింది. ఉదయం నుంచి కూడా రకరకాల సెషన్స్లో మన యొక్క లక్ష్యం ఏంటి, దేనికోసం స్వావలంబి భారత్ అభియాన్ని మనం నిర్వహించుకుంటున్నాము, దాంట్లో స్వదేశీ పాత్ర ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనందరం విన్నాం. నేను మాట్లాడేది పెద్దగా ఏం లేదు. చేయాల్సినటువంటి పనుల విషయంలో, జరగాల్సినటువంటి పనుల విషయంలో నేను చెప్పదలుచుకున్నాను. మనందరికీ తెలిసిందే స్వదేశీ అంటే. అతి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదతి గరీయసి. మొన్ననే శ్రీరామ మందిరాన్ని నిర్మించుకున్నాము. 470 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు మళ్ళీ మన మధ్యలోకి వచ్చాడు. రావాల్సింది రామరాజ్యమిక. రామరాజ్య స్థాపనలో ఏవైతే మార్పులు జరగాలో సమాజంలో, ఏవైతే గుణాత్మక మార్పులు తీసుకురావాలో సమాజంలో, ఆ గుణాత్మక మార్పుల విషయంలో స్వదేశీ జాగరణ మంచ్తో పాటు ఎన్నైతే క్షేత్రాలు ఉన్నాయో, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, లఘుద్యోగ భారతి, సహకార భారతి, గ్రాహక్ పంచాయత్, విద్యార్థి పరిషత్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, న్యాయవాద పరిషత్, ఇలా భారతీయ శైక్షణిక్ సంఘ్, శిక్షణ్ మండల్, విద్యాభారతి, సేవా భారతి, గ్రామ భారతి, ఇలా అన్ని రకాల సంస్థలను కలుపుకుంటూ సమాజంలో ఏదైతే గుణాత్మక మార్పును మనం ఆశిస్తున్నామో ఆ గుణాత్మక మార్పును సమాజంలోకి తీసుకెళ్లడానికి, స్వదేశీని తీసుకెళ్లడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రాంత సభను నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రాంత సభ నుండి మనం తీసుకెళ్లాల్సినటువంటి విషయాలు ఏంటి, ఏ విధంగా సమాజంలో మార్పును తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ మధ్యలోనే మనందరము పనిచేశాము, మనందరము అనుభూతి పొందాము. ఎలక్షన్లో పనిచేశాము, ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూసాము. ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే సమాజం ఏ స్థితిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భారతదేశం వికసిత భారత్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి కలలు అనుకుంటున్నటువంటి పాలసీ మేకర్లు, ప్రధానమంత్రి గారు, సమాజం అంతా కూడా సన్నద్ధమైనటువంటి సమయంలో సమాజం ఇచ్చినటువంటి తీర్పును మనం ఒక్కసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే వికసిత భారత్ అనేటువంటి భావన ప్రజల హృదయాల్లోకి వెళ్ళిందా లేదా అని. ప్రజల హృదయాల్లోకి వికసిత భారత్ యొక్క భావన వెళ్ళినట్లయితే సమాజంలో అనుకున్నటువంటి మార్పును మనం ఏ విధంగా తీసుకురాగలుగుతాం. కేవలం నేను, నా కుటుంబం అనుకున్నట్లయితే మిగతా వాళ్ళు ఏమో ఇచ్చేటువంటి ₹1,00,000, 1,500 లేకుంటే 1,50,000 ఆశించినట్లయితే వికసిత భారత కల్పన ఏదైతే ఉందో అది సాధ్యం కాదు. రామరాజ్య స్థాపన యొక్క కల్పన సాధ్యం కాదు. కాబట్టి రామరాజ్య స్థాపన సాధ్యం కావాలంటే ఏ ఒక్క సంస్థనో, ఏ ఒక్క వ్యక్తో, లేకుంటే ఏ ఒక్క ఐడియాలజీతో చేస్తే సాధించేటువంటి ఆస్కారం లేదు. సమాజంలో ఉన్నటువంటి వివిధ రీతుల, వివిధ సిద్ధాంతాల యొక్క నడవడికను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని సిద్ధాంతాలను అబ్జర్వ్ చేసుకుంటూ, ఏ విధంగా అయితే హిందూ సమాజం మిగతా అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఏ విధంగా అయితే ముందుకు వస్తుందో ఇన్ని సంవత్సరాల నుండి విదేశీ దాడులు ఎదుర్కొంటూ, అదే పద్ధతిలో స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో భారతదేశం తప్పకుండా వికసిత భారత్గా వికసించాల్సిందే. అదే ప్రపంచానికి ఒక ఆశ కూడా కేవలం భారతదేశం మాత్రమే. కాబట్టి భారతదేశం వికసించడం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం అనేది ప్రపంచానికి ఈరోజు ఒక అవసరం. కాబట్టి ఆ అవసరాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత అన్ని వివిధ క్షేత్రాలు కలిసి సంఘం సూచించినటువంటి ఏదైతే మార్గం ఉందో స్వావలంబన మార్గం, ఆ స్వావలంబన మార్గంలో అన్ని క్షేత్రాలు కలిసి చేదోడు వాదాడుగా ప్రాంతంలోనే కాదు చిన్న చిన్న గ్రామాల్లో కూడా పనిచేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మన కళ్ళ ముందు కనబడుతుంది. కేవలం కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మార్పు రాదు.
కాబట్టి ప్రజల్లో మార్పు రావడానికి చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ప్రాక్టికల్గా చేయాల్సినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులు తీసుకురావడం కోసం ఈరోజు మనం ప్రాంత సభ నిర్వహించుకుంటున్నాము. ఈ ప్రాంత సభ ద్వారా మనం మన గ్రామంలో వికసిత భారత్ యొక్క కల్పన భావన ప్రతి ఒక్క హృదయంలో మనం తీసుకెళ్తున్నామా లేదా అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. భారతదేశం అభివృద్ధి చెందుతూనే మన యొక్క కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. భారతదేశం యొక్క రక్షణలోనే ప్రపంచ శాంతి ఉంది. ఇది మనమంటలేము, ప్రపంచం అంటున్నటువంటిది. కాబట్టి ప్రపంచం యొక్క శాంతి కోసం ఈరోజు భారతదేశం ఆర్థికంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం భారతదేశం ఆర్థికంగా ఎదగడం అంటే కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఆర్థికంగా ఎదగడం కాదు. నా దేశంలో ఉన్నటువంటి 7 లక్షల పైచిలుకు గ్రామాలు ఈరోజు ఆర్థికంగా వికసించినప్పుడే నా దేశం వికసిత భారత్ వైపు అడుగులేయగలుగుతుంది. కాబట్టి నా దేశంలో ఉన్నటువంటి 7 లక్షల గ్రామాలు వికసించాలంటే నా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఈరోజు వికసితమైనటువంటి మార్గంలో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటా మార్గం? నేను ఇంజనీరింగ్ చేశాను, నేను MBA చేశాను, నేను MA చేశాను, PhD చేశాను, అన్నమో రామచంద్ర అంటూ వివిధ యూనివర్సిటీలో లేకుంటే మార్కెట్ వైపు సర్టిఫికేట్ పట్టుకొని పరివర్తన కాదు. నేను చదివినటువంటి చదువు, నేను నేర్చుకున్నటువంటి విద్య కేవలం నా యొక్క రెండు కాళ్ళను నిలబడేటువంటి పరిస్థితిలో లేకుంటే నా ఎందుకు ఈ విద్య? కాబట్టి నా యొక్క విద్య ఏదైతే ఉందో నా 2 కాళ్ళను నిలబెట్టడం కాదు, నా తోటి ఇంకో 20 కాళ్ళను నిలబెట్టాలనేటువంటి భావనతో మనం చదివినట్లయితే తప్పకుండా డోంట్ బీ జాబ్ సీకర్, బీ జాబ్ ప్రొవైడర్ అనేటువంటి పద్ధతిలో ఏదైతే మనం అడుగులు ముందేస్తున్నామో ఆ అడుగులు ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఈరోజు మనం ప్రారంభించాం. రానున్నటువంటి 25 సంవత్సరాల కాలఖండంలో ఈ దేశంలో ఉద్యోగం కావాలి నాకు అని చెప్పేసి అడిగేటువంటి ఒక్క విద్యార్థి కూడా నా దేశంలో ఉండొద్దు. నేను ఉద్యోగం ఇవ్వడానికి రెడీ ఉన్నా, నాకు విద్యార్థులను ఇవ్వండి, ఉద్యోగం కోరుకునే వాళ్ళను ఆ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు నిజంగా ఈ దేశం వికసిత భారతం వైపు వెళ్ళినట్లే. ఉద్యోగాల కల్పనకు ఎటువంటి కొదవ లేదు భారతదేశంలో. ప్రపంచంలో ఉన్నటువంటి MNCలకు 50% MNCలకు CEOలుగా భారతీయులు పనిచేస్తున్నారు ఈరోజు. కాబట్టి మేధో సంపత్తికి ఈ దేశంలో తక్కువేం లేదు, విశ్వవిద్యాలయాలకు ఈ దేశంలో తక్కువేం లేదు, టెక్నికల్ యూనివర్సిటీస్కి ఈ దేశంలో తక్కువేం లేదు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ దేశంలో తక్కువేం లేదు. కావాల్సిందల్లా మానసిక పరిస్థితి, మానసికటువంటి భావన. ఆ భావన ఏదైతే కల్పించాలో ఆ భావన ద్వారానే ఈ వికసిత భారత యొక్క భావన, వికసిత భారత యొక్క కల్పన మనకు 100 సంవత్సరాల నాటికి తప్పకుండా చేకూరి తీరుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మనమంతా కూడా అడుగులు ముందుకేయాల్సింది. వికసిత భారత్ అంటే ఏంటి? వికసిత భారత్ అంటే ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఉద్యోగం కోసం యాచించేటువంటి పరిస్థితి రాకూడదు. ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా నా యొక్క పొట్ట కోసం యాచించేటువంటి దౌర్భాగ్య స్థితి ఏ యొక్క సిగ్నల్ దగ్గర కనబడకూడదు. ఈ దేశంలో నాకు రకరకాల సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, విద్యా సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి కుటుంబం నా దేశంలో కనబడకూడదు. అది రామరాజ్యం యొక్క కల్పన. భగవంతుడు రామరాజ్యం ఏ విధంగా అయితే స్థాపించిండో భారతదేశం స్వాతంత్రం సాధించిన తర్వాత ఈ 100 సంవత్సరాల కాలఖండంలో మనం మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలంటే, వికసిత భారత్ను స్థాపించాలంటే మనం అందరం కూడా ఏదో ఒక ఉపాయంతో అన్ని క్షేత్రాలు కలిసి అడుగు ముందుకేసినట్లయితే తప్పకుండా మన గ్రామాల్లో మన జిల్లాలో వికసిత గ్రామాన్ని, వికసిత జిల్లాని, వికసిత ప్రాంతాన్ని, వికసిత భారత్ని స్థాపించగలుగుతాం. ఈ వికసిత భారత్లో నా కుటుంబాలు విడిపోకూడదు, నా కుటుంబాలు కలిసి ఉండాలి. నా యొక్క తల్లిదండ్రులు అనాశ్రమంలో ఉండకూడదు, నా యొక్క పిల్లలు హాస్టల్లో ఉండకూడదు, నా యొక్క కుటుంబం నాతోటే ఉండాలి. నా కుటుంబంతో పాటు నా దేశంలో ఉన్నటువంటి అన్నదాతలందరూ కూడా సమృద్ధితో విలసిల్లాలి. నా యొక్క అన్నదాత ఈరోజు ఆత్మహత్య చేసుకోకూడదు, ఏ కారణం చేతనైనా సరే. అది వికసిత భారత్. నా దేశంలో అన్నదాతలు పండించినటువంటి పంటకు MSP కోసం పోరాటం చేసి రోడ్డు మీద రావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. అటువంటి కల్పన, మార్కెట్ కల్పన, యుగానుకూల పరివర్తన దీన్ దయాళ్ ఏదైతే చెప్పాడో ఆ యుగానుకూల పరివర్తన రైతుల కోసం మనం ఏం చేసి చూపిస్తాము. మార్కెట్ యొక్క కల్పనను మనం ఏ విధంగా స్వదేశీ మేళా కావచ్చు, లేక ఆర్గానిక్ మేళా కావచ్చు, ఈ రకరకాల పద్ధతులతో మనం ఏ విధంగా మార్పులు తీసుకురాగలుగుతాం, ఆ పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఈ దేశంలో ప్లాస్టిక్ వాడుతున్నాం, ఈరోజు మనం కూడా ఇక్కడ ప్లాస్టిక్ వాడుతున్నాం గ్లాసులో. అది తప్పని పరిస్థితుల్లో మనం వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి తప్పని పరిస్థితి కూడా తప్పకుండా రూపుమాపబడాలి. ఖచ్చితంగా గ్రామాల్లో వాడుతున్నటువంటి ప్రతి వస్తువుకు డిమాండ్ పెరగాలి, గిరాకీ లభించాలి.
ఇటువంటి పద్ధతుల్లో మనం ఆలోచించి రానున్నటువంటి రోజుల్లో మన యొక్క ప్రయత్నం ద్వారా సంఘం సూచించిన మార్గదర్శనంలో సంఘం స్థాపించి ఈరోజు 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా కూడా పంచ పరివర్తన పేరుతోటి దాంట్లో స్వదేశీని కూడా జోడించడం జరిగింది. కాబట్టి ఈ దేశం యొక్క వికసిత భారత కల్పనలో స్వదేశీ తప్పనిసరి. కాబట్టి స్వదేశీని పాటిస్తూ నా యొక్క గ్రామానికి ఎన్ని రకాల పద్ధతుల్లో వికసించడానికి అవకాశాలు ఉన్నాయో ఆ అన్ని పద్ధతులను మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఆ పద్ధతిలో మనమంతా పయనించాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. ధన్యవాదాలు లింగమూర్తి గారు.